మేడారంలో కేబినెట్ భేటీకి ముందే బాంబ్ బ్లాస్ట్ చేశారు భట్టి. ఆంధ్రజ్యోతిలో ఉద్దేశపూర్వక కథనాలంటూ కూడా నిప్పులు చెరిగారు డిప్యూటీ సీఎం. టార్గెట్ రేవంత్ గానే పరోక్షంగా భట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే భట్టి రియాక్షన్ తో మేడారంలో కేబినెట్ భేటీ హాట్ గా నడిచే అవకాశం అయితే ఉంది. ఖమ్మంలో భట్టికి జరిగిన అవమానంతో రచ్చ ఖాయంగానే కనిపిస్తోంది. భట్టి, రేవంత్, కోమటిరెడ్డి మధ్య కేబినెట్ లో వాదోపవాదాలు జరిగే ఛాన్స్ అయితే ఉంది. మేడారంలో ఆర్భాటపు కేబినెట్ భేటీ ముందే కాంగ్రెస్ మంత్రుల విభేదాలు అయితే రచ్చకెక్కాయి. ఇటు ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ పారాషూట్ కాంగ్రెస్ నేతల వార్గా పరిస్థితి మారిపోయింది. భట్టి ప్రెస్ మీట్ వివరణలతో అసలు దొంగ రేవంతేనని ఫుల్ క్లారిటీ వచ్చింది. అటు కోమటిరెడ్డికి ఇటు భట్టికి ఏకకాలంలో రేవంత్ అండ్ బ్యాచ్ పెన్ను పోటు పొడిచింది. ఇదంతా ఎందుకో తెలుసా? త్వరలో కర్ణాటకలో సీఎం మార్పు నేపథ్యంలో తెలంగాణ సీఎం రేసులో ఉన్న భట్టి కోమటిరెడ్డిపై ముఖ్య నేత స్పాన్సర్డ్ రాతలు రాయిస్తున్నాడు. త్వరలో మరికొందరు మంత్రులపై కూడా లీకులు వచ్చే ఛాన్స్ ఉందట. ఇటు ముఖ్య నేత లీకుల లిస్ట్ లో మంత్రులు ఉత్తమ్, దామోదర్ రాజనరసింహ ఉన్నట్లుగా టాక్ అయితే నడుస్తోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, ఇటు ఎన్టీవీ ఏబిఎన్ కథనాల్లో అయితే అసలు బాధితులు ఇటు సివిల్ సర్వీసెస్ అధికారులే అని కూడా స్పష్టం అవుతోంది. వాట్స్ అప్డేట్స్? పూర్తిగా ఒక టార్గెటెడ్ పాలిటిక్స్ అయితే వాళ్ళ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. వాళ్ళ మేడారంలో జరిగేటువంటి కేబినెట్ సమావేశం ఒక మనకైతే కనిపిస్తుంది. లోపల విభేదాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి, మంత్రుల మధ్య విభేదాలు అయితే తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి. మొన్న ఎన్టీవీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద వార్తా కథనం రావడం, ఇవాళ ఆంధ్రజ్యోతిలో కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క మీద వార్తలు రావడం, అంటే ఇంత మంత్రులుగా కొనసాగుతున్న వాటి వాళ్ళ మీద ఆరోపణలు చేసే విధంగా వార్తలు రావడం, దీని వెనుక ఉద్దేశపూర్వకంగానే కొంతమంది రాయిస్తున్నారనే విధంగా భట్టి విక్రమార్క మాట్లాడడం కూడా ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి. సాయంత్రం మేడారంలో తొలిసారి కేబినెట్ సమావేశం జరగనుంది. తొలిసారి ఏదైతే రాజధాని హైదరాబాద్ బయట కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి, ఊదర కొడతా ఉన్నటువంటి పరిస్థితి, ప్రచారానికి అయితే గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. రాజధాని బయట అంటే సచివాలయం బయట జరిగేటువంటి మొదటిసారి జరిగే కేబినెట్ సమావేశం ఒక రచ్చగా మారే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. మంత్రుల మధ్య ఇప్పటికే వివాదాలు అయితే, మంత్రుల మధ్యలో గొడవలు కూడా తాహస్థాయికి పరిస్థితి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఉన్న ఎన్టీవీలో వచ్చినటువంటి కోమటిరెడ్డి మీద వచ్చినటువంటి వార్తా కథనం కావచ్చు, ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తా కథనం కావచ్చు, ఇదంతా ఉద్దేశపూర్వకమైనటువంటి కథనాలేనని కేబినెట్ మీటింగ్ ముందు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఎవరైతే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఆయన వ్యాఖ్యల ద్వారా మనం చూసినట్టయితే కావాలని టార్గెటెడ్ గా ఇలాంటి వార్తా కథనాలు రాయిస్తున్నారన్నటువంటి పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి మనకు. భట్టి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య వాదోపవాదాలు జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకైతే కేబినెట్ మీటింగ్ సందర్భంగా మనకు అందుకున్నటువంటి సమాచారం. అంటే ఇవాళ ఫస్ట్ వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి విభేదాలు, చాలా స్థాయికి చేసినటువంటి వివాదాల మీద సంబంధించినటువంటి చర్చ, ఆ గొడవ జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకైతే సమాచారం ఉంది. నిలదీసే అవకాశం తప్పకుండా కనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి నేతృత్వంలో కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఇలాంటి కథనాలు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, దీని మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటికే కోమటిరెడ్డి కన్నీరు పెడుతూ తన వీడియో ఒకటి రిలీజ్ చేసినటువంటి వార్త మర్చిపోక ముందే మరొకసారి భట్టి విక్రమార్క కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి. 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న, 40 ఏళ్లుగా ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు కొనసాగిస్తున్నా, రాజకీయాల్లో ఉన్నానన్నటువంటి అంశాన్ని ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళ మేడారంలో ఒక విభేదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మంత్రివర్గంలో ఇవన్నీ కూడా బయటపడే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇంటి దొంగల పని ఇదంతా అని చెప్పారు చేసినటువంటి పరిస్థితి. అంటే మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారానే వార్తా కథనాలు వస్తా ఉన్నాయని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. పరోక్షంగా ఆయన రేవంత్ రెడ్డి మీద కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. గతంలో మనం చూస్తా ఉన్నాం, ఇటీవల కాలంలో కర్ణాటకలో ఏ విధమైనటువంటి రాజకీయాలు కొనసాగుతున్నాయి. సిద్ధరామయ్య కావచ్చు, మరో నేత డికే శివకుమార్ మధ్య ఏ విధమైనటువంటి విభేదాలు కొన్నేళ్ల నుంచి నడుస్తున్నాయి. వాళ్ళ దగ్గర ఎప్పుడైతే
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అక్కడ ఇద్దరు నాయకుల మధ్య ఇటు సీఎం డిప్యూటీ సీఎం మధ్య ఏదైతే తారాస్థాయికి విభేదాలు చేరాయో అలాంటి పరిస్థితి తెలంగాణలోనూ కనిపిస్తోందన్నటువంటి అంశాలను అయితే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగానే కొన్ని వార్తా పత్రికలు ఛానల్స్ ద్వారా ఇలాంటి లీకులు ఇచ్చి రాయిస్తున్నారా, ఎవరి ద్వారా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయంలో మాత్రం ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి వాళ్ళ మంత్రివర్గ సమావేశంలో ఒక ఏదైతే విభేదాలకు సంబంధించి ఏదైతే ఇలాంటి వార్తలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా మనకైతే అందుతున్నటువంటి సమాచారం. మంత్రుల మధ్య ఒక కోల్డ్ వార్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు All right, Ravikant, thank you for the updates.